ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న, నా మాట నమ్మండి నాన్న. ఆయన ఒకరు పరువు తీసే మనిషి కాదు. ఆయన్ని మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నా విషయంలో ఆయన చేసింది ప్లాన్ కాదని, నిజంగానే ఆయన నన్ను రక్షించాడని ప్రూవ్ చేయడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. మీ పిన్ని చెప్పినట్టుగా ప్రేమించిన మనసుతో ఆ రాక్షసుని రాముడు అనుకుంటున్నావు. నువ్వు నాకు కూడా కొంచెం టైం ఇవ్వు. వాణ్ణి చంపాక వాడు రాక్షసుడే అని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు వాడిపై నీకున్న ప్రేమ, జాలి అన్నీ ఆవిరైపోతాయి. తప్పుకో. ప్లీజ్ బాగా రాగండి. మీ ఆవేశం అంతా గగన్ న్యూస్ ఛానల్స్ కి ఫోన్ చేసి ఈ ఇంటి పరువు తీశాడనే కదా. ఆ పని చేసింది వాడు కాదండి, వాడు కాదు. నేనే ఆ పని చేశాను. గగన్ భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్ కి జర్నలిస్టులు పంపించింది నేనే. ఏం కేపీ, కొడుకును కాపాడుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపావా? అపూర్వ గారు, బావగారిని చంపుదాం అనుకున్న ఆ కిల్లర్ నోరు విప్పినా ఈ రోజు ఏసీపీ నైని ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడ ఉండి ఉన్నా నిజానిజాలు మొత్తం బయటపడేవి. అప్పుడు ఈ రోజు మీరు మాట్లాడడానికి ఒక్క మాట కూడా మిగిలిండేది కాదు. బావా, చూసావు బావా, నిన్ను చంపడానికి ఆ కిల్లర్ని నేనే పిలిపించాను. నిన్ను చంపాలనుకుంది నేనేనని కొడుకుని రక్షించుకోవడానికి ఈ కేపీ ఎలా కథలు అల్లుతున్నాడో. అపూర్వ, కథల్ని బావగారి కళ్ళు మూస్తుంది నువ్వు, నేను కాదు. ఏ కేపీ, ఇంతకు ముందు నువ్వు ఇలాగే హద్దులు దాటి మాట్లాడి నా చేతిలో అందుకు తగిన మూల్యం కూడా తీసుకున్నావు. బావగారు, ఈ ఇంట్లో కొన్ని దారుణాలు జరిగాయి. వాటికి సాక్ష్యాలు లేవు. అవి దొరికిన రోజు మీరే అపూర్వని మెడబెట్టుకుని బయటికి గెంటేస్తారు. అవును నాన్న, మావయ్య చెప్పింది 100% నిజం. అవునులేమ్మా, ఎంత నీ తల్లి స్థానంలో ఉండి నిలబడాలనుకుంటున్నా నీ దృష్టిలో, లోకం దృష్టిలో నేను నీకు సవతి తల్లినేగా.